ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొన్న రిలీజ్ అయిన ఒకే ఒక పోస్టర్తో సోషల్ మీడియా అంతా తగలబడిపోయిందిగా. సో అల్లు అర్జున్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, బడ్జెట్ అండ్ కలెక్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 2003, ఇది ఆయన డెబ్యూట్ ఫిలిం, అందరికీ తెలిసిందే. బడ్జెట్ వచ్చేసి 5 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 12 కోట్లు. మూవీ అయితే సూపర్ హిట్. సెకండ్ వన్ వచ్చేసి ఆర్య, 2004 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 4 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 30 కోట్లు. 80% ఎక్కువ వసూలు చేసింది అనమాట. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి బన్నీ, 2005 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 35 కోట్లు, సూపర్ హిట్. ఫోర్త్ వచ్చేసి హ్యాపీ, 2006 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 12 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 16 కోట్లు. యావరేజ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే, బట్ మూవీ కంటెంట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే దేశముద్రు, 2007 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 10 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 40 కోట్లు, బ్లాక్ బస్టర్. సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే పరుగు, 2008 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 12 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 38 కోట్లు, సూపర్ హిట్. సెవెంత్ వచ్చేసి ఆర్య 2, 2009 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 25 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 40 కోట్లు, యావరేజ్. ఎయిత్ వన్ వచ్చేసి వరుడు, 2010 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్లు. డిజాస్టర్, ఇది ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. నైన్త్ వన్ వచ్చేసి వేదం, 2010 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 20 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 30 కోట్లు, హిట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ఐకానిక్ మూవీ అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి. 10th వన్ వచ్చేసి బద్రీనాథ్, 2011 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 42 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 65 కోట్లు, యావరేజ్. 11th వన్ వచ్చేసి జూలై, 2012 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్స్ 85 కోట్లు, బ్లాక్ బస్టర్. 12th వన్ వచ్చేసి ఇద్దరు అమ్మాయిలతో, 2013 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 75 కోట్లు, హిట్. 13th వచ్చేసి ఎవడు, బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్స్ 80 కోట్లు, సూపర్ హిట్. 14th వచ్చేసి రేసుగుర్రం, 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 52 కోట్లు, కలెక్షన్స్ 125 కోట్లు, బ్లాక్ బస్టర్. 15th వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి, 2015 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్స్ 92 కోట్లు, హిట్. 16th వచ్చేసి రుద్రమదేవి, 2015 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్స్ 86 కోట్లు, హిట్. 17th సరైనోడు, 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్స్ 127 కోట్లు, బ్లాక్ బస్టర్. 18th వచ్చేసి దువాడ జగన్నాథం, 2017 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 65 కోట్లు, కలెక్షన్ 150 కోట్లు, హిట్. 19th నా పేరు సూర్య, నా ఇల్ ఇండియా, 2018 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు, కలెక్షన్స్ 100 కోట్లు, యావరేజ్. ఈ మూవీ వేదం తర్వాత ఆ రేంజ్ లో ఐకానిక్ మూవీ, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి మూవీని యావరేజ్ ఫ్లాప్ అని అన్నారు. నెక్స్ట్ 20వ మూవీ అలా వైకుంఠపురంలో, 2020 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 120 కోట్లు, కలెక్షన్స్ 280 కోట్లు, బ్లాక్ బస్టర్. 21 పుష్ప, 2021 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 250 కోట్లు, కలెక్షన్స్ 393 కోట్లు, బ్లాక్ బస్టర్. 22 పుష్ప 2, 2024 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్స్ 1800 కోట్లు, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 23 రాక, బడ్జెట్ 600 నుంచి 800 కోట్లు, కలెక్షన్స్ అయితే ఇంకా మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది, లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అని. అండ్ నా మైండ్ లో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ని ఎవరు గెస్ చేయగలరు చూద్దాం. గెస్ చేసిన వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేస్తా. సో ఈ మూవీ 2027 లో రిలీజ్ అవ్వచ్చు. దెబ్బతో ఇండస్ట్రీలో రికార్డ్స్ అన్ని తిరగరాసేస్తాడు.